హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి ఇది బోర్ మోటార్కి సంబంధించిన సిఆర్ఐ స్టార్టర్ అనమాట. మోటార్ వచ్చేసి 1.5 HP మోటారు. ఈ స్టార్టర్ కంప్లైంట్ వచ్చేసి ఈ గ్రీన్ బటన్ అయితే ఆన్ కావట్లేదు అనేసి మీరు చూడొచ్చు. గ్రీన్ బటన్ ఎంత నొక్కినా కానీ మనకి మోటార్ అయితే రన్ కావడం లేదు, మోటార్ అయితే ఎత్తుకోవడం లేదు. ఆల్మోస్ట్ కొన్ని కంప్లైంట్స్ అయితే ఈ విధంగా అయితే వస్తాయి. లోపల స్టార్టర్ ప్రాబ్లం కానివ్వండి, లేదంటే ఈ స్విచ్ ప్రాబ్లం కానివ్వండి. ఈ స్విచ్ మంచుకున్నా కానీ లోపల కాంటాక్టర్కి మన కాంటాక్టర్లో మ్యాగ్నెట్ కాయిల్ ఉంటుంది కదా, ఆ మ్యాగ్నెట్ కాయిల్ పోయినా కానీ ఇదైతే ఎత్తుకోదని చెప్పుకోవచ్చు. ఒకసారి స్విచ్ ప్రాబ్లమా లేకపోతే మ్యాగ్నెట్ కాయిల్ ప్రాబ్లమా అనేది ఏదనేది కనెక్షన్స్ ప్రాబ్లం అనేది ఇప్పుడైతే మీకు చూపిస్తా. ఒకసారి అయితే మీరు రండి. ఇప్పుడైతే మనకి ఎంత వచ్చినా కానీ ఇదైతే వర్కింగ్ అయితే లేదు, మీరు చూడవచ్చు. ఒకసారి ఇది స్టార్టర్ సార్ దగ్గరికి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఏంటంటే కనుక ఇది కాంటాక్టర్. మనకి ఇక్కడ ఈ బటన్ ఒత్తితే వర్కింగ్ అయితే లేదు, యాంప్స్ కూడా ఏం చూపిస్తలేదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఇది కాంటాక్టర్ కదా, కాంటాక్టర్ ఒకసారి ప్రెస్ చేసినట్లయితే మోటార్ అనేది నడుస్తుంది అనుకోండి. మ్యాగ్నెట్ కాయిల్ ప్రాబ్లం అయితే కాదు, ఎందుకంటే అలానే పట్టేసుకొని ఉంటుంది కాబట్టి మ్యాగ్నెట్ కాయిల్ ప్రాబ్లం కాదు. ఒత్తినా మళ్ళీ ఇడిచిపెడితే మాత్రం మ్యాగ్నెట్ కాయిల్ ప్రాబ్లం. ప్లస్ ఒకసారి మీకు చూపిస్తా, మోటార్ అయితే నడుస్తుంది, మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే బంద్ చేయగానే బంద్ అయితే అయింది. రెడ్ బటన్ బంద్ చేయగానే మనకి ఈ స్విచ్ ప్రాబ్లం అనేసి మనం ఎలా తెలుసుకోవాలంటే కనుక, ఇప్పుడు మనం స్విచ్ ఒత్తుతున్నాం కాబట్టి మన కిందికైతే సప్లై అయితే రావడం లేదు, మీరు చూడొచ్చు. ఓకే, మనం కింద నుంచి వెళ్ళి ఇది ఉంది కదా, బటన్ ఒత్తగానే మనకి పైన సప్లై అనేది, పైన ఉన్న సప్లై మనకి కిందికైతే రావాల్సిన, మీరు చూడవచ్చు. ఒకసారి ఇది ఉంది కదా, ఒక చిన్న లింక్ అయితే తీసుకున్నాం మనం, దగ్గర పెట్టుకోవచ్చు. చిన్న లింక్ తీసుకొని మనం దీనికి నడుస్తుంది, మీరు చూడవచ్చు. స్టార్టర్ కూడా ఎత్తుకున్నది. ఓకే, మళ్ళీ మనం రెడ్ బటన్ బంద్ చేయగానే బంద్ అయితే అయిపోయింది అనమాట. మళ్ళీ ఒకసారి మీరు చూడవచ్చు, దాన్ని కూడా కవర్ చేయి. ఓకే, ఏ విధంగా ఎత్తుకుందో మీరు చూడవచ్చు. మళ్ళీ మనం బంద్ చేయగానే బంద్ అయితే అయిపోయింది అనమాట. ఒకసారి అయితే దీన్ని చేంజ్ అయితే చేసేద్దాం, ఒక స్విచ్ని అయితే చేంజ్ చేసేద్దాం. ఒకసారి దగ్గరికి ఫ్రెండ్స్, అయితే మనం స్విచ్ అయితే ఒకటి విడిగా అయితే తీసుకోవడం జరిగింది. ఇది మనకి సిఆర్ఐ స్టార్టర్లకు సంబంధించిన స్విచ్. వేరే కొన్ని ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆన్ ఆఫ్ స్విచ్చెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఇదైతే మనకి సిఆర్ఐ స్టార్టర్లకు అయితే వస్తుంది అనమాట, ఆన్ బటన్. దీన్ని అయితే ఇప్పుడు ఇక్కడ చేంజ్ అయితే చేసేద్దాం. ఆ కనెక్షన్స్ అన్ని తీసి దీన్ని అయితే అక్కడ పెట్టేసేద్దాం. మెయిన్ పవర్ సప్లై అయితే మొత్తం కూడాను ఆఫ్ చేసేద్దాం. పవర్ సప్లై ఆఫ్ చేసేసి దీన్ని అయితే అక్కడ ఇన్సర్ట్ అయితే చేసేద్దాం అనమాట. స్విచ్ అయితే తీసేసినాం. ఇప్పుడైతే సేమ్ దాని ప్లేస్లో మనం కొత్త స్విచ్ అయితే పెట్టేసేద్దాం. ఈ కనెక్షన్స్ కూడా అయితే తీసేసాం దీన్ని. ఇప్పుడైతే దీన్ని దాని ప్లేస్లో అయితే పెట్టేసేద్దాం. అన్నీ మనకి కాయిల్ వైర్ అయితేంది, నేను కొంత కెపాసిటర్లు అయితేంది దీంట్లోకి అయితే వస్తాయి అనమాట, ఆన్ స్విచ్లకి. ఓకే, ఇదే స్విచ్చెస్ అయితే ఫిట్ చేసినాం అనమాట. మనం ఒకసారి ఇదైతే పెట్టేసేద్దాం. పాతదేమో మనం తీసేసినాం, కొత్తది అయితే పెడుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనం ఈ విధంగా అయితే ఫిట్ చేసినాం, పాతది తీసి కొత్తది. ఒకసారి అయితే మనం చెకింగ్ అయితే చేసేద్దాం. చెకింగ్ చేసి ఈ స్విచ్ కూడా మనకి ఉందా పోయిందా అనేది మనకైతే తెలుస్తుంది. ఒకసారి అయితే చెకింగ్ చేసి అయితే చూద్దాం. మెయిన్ సప్లై అయితే ఆన్ చేసేద్దాం. మెయిన్ సప్లై ఆన్ చేసేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మనం సప్లై అయితే ఆన్ చేసినాం. ఒకసారి అయితే మనం పెట్టినాం కదా, ఒకసారి ఆన్ చేసేద్దాం.
ఓకే, మీరు చూడొచ్చు ఏ విధంగా నడుస్తుంది అనేసి. ఫ్రెండ్స్, ఆ ఫైనల్గా అయితే ఇది వీడియో. ఇక్కడ యాంప్స్ కూడా మీరు చూడొచ్చు, 8.95 యాంప్స్ అయితే తీసుకుంటుంది. ఇది వచ్చేసి 1.5 HP మోటారు. లోడ్ తగ్గట్టు మనకి పర్ఫెక్ట్గా అయితే నడుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఆ వీడియో వచ్చేసి మీరైతే చూడొచ్చు. మనం స్విచ్ అయితే ఒకటైతే మార్చి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నార్మల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి కెపాసిటర్ ఖరాబ్ అయినా కానీ ఒక్కొక్కసారి కెపాసిటర్ ఖరాబ్ అయినా కానీ స్టార్టర్ అయితే తిప్పుకోదన్నమాట. వైరింగ్ అంతా మనం ఒకసారి అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎక్కడెక్కడ ఏముంది అనేది. మనం ఈ విధంగా చెక్ చేసుకుంటే ఏం ప్రాబ్లం ఉన్నది అనేది చాలా సింపుల్గా అర్థమవుతుంది. మొత్తానికి అయితే పర్ఫెక్ట్గా అయితే మనకి స్విచ్ ఆన్ చేయగానే మోటార్ అయితే రన్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అయితే నన్ను ఫాలో అయ్యి కాంటాక్ట్ కావచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.